రాబోయి చందమామ. ఏంటిది? చెప్పా కదా, మన సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్. ఏం చెప్తా ఉన్నావు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే సమస్య మొత్తం పరిష్కారం అయిపోతుందా? నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడేం చెప్పినావు? నాకు భరత్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో ఆలోచన లేదని చెప్పినావా లేదా? మరిప్పుడేంది? వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటుండావు. ఇట్లయితే నీ పగ సల్లారేదెప్పుడు? మనం అనుకున్నది సాధించేదెప్పుడు? రెండింటికి ఒకటే ముహూర్తం. ఇటు నా పెళ్ళి, అటు భరత్ చావు, రెండు ఒకేసారి జరిగిపోవాలి. చూడమ్మీ, అసలు నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పినా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కరెక్ట్గా 10 గంటల 40 నిమిషాలకి నా పెళ్ళి. నా మెళ్ళో తాళి పడే టైంకి అక్కడ భరత్ చచ్చిపోవాలి. నేను ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాను. నేను చెప్పిన ప్లాన్ని నువ్వు అమలు చేయాలి. అదొక్కటే నువ్వు చేయాల్సింది. అది సరే గాని, ఇంతకి నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? ఆ అబ్బాయి ఎవరు? ఆ వివరాలన్నీ నీకెందుకు? ఏందమ్మా ఇది? మనిద్దరం కలిసి ఒక పని చేస్తా ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోకపోతే ఎట్టా? నువ్వేమో ఆడ భరత్ను చంపమంటా ఉండావు, ఈయనేమో పెళ్లి చేసుకుంటా అంటా ఉండావు. నేను భరత్ గారిని చంపేసినాక నువ్వు పెళ్లి చేసుకున్నోడితో ఎటైనా వెళ్ళిపోయినావనుకో, నా గతి ఏం గాను? నన్నేదో శిక్ష నుంచి తప్పిస్తావని నేను నీతోని చేతులు కలిపితే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎట్టా? ఉన్న కేసు సరిపోదన్నట్టు ఆ భరత్ గారిని చంపిన కేసు కూడా నా మీద పడిపోతే నాకు ఉరిశిక్ష పడదా? అవన్నీ ఏం ఆలోచించకు. నేను చెప్తున్నాను కదా, నీకు ఏ ప్రాబ్లం రాదు. నేను ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసి పెట్టాను. ఈ పెళ్లి కూడా నా ప్లాన్లో భాగమే. అర్థమైందా? ఆ పెళ్లి కొడుకెవరు, ఏంటి, వివరాలేవి నువ్వేమీ అడగద్దు. నేను చెప్పినట్టుగా చెయ్యి. అర్థమైందా? భరత్ శనివారం ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరకు వస్తాడు. అక్కడే ఎక్కువసేపు గడుపుతాడు. కాబట్టి మనం అనుకున్నట్టుగా ఆ ప్లేస్లోనే స్పాట్ అరేంజ్ చెయ్యి. అర్థమైందా? ఏమో నమ్మి, నేనైతే నిన్నే నమ్మిండాను. ఒకసారి నిన్ను నమ్మి దెబ్బతినుండాను. ఇంకోసారి నన్నైతే మోసం చేయవు కదా. అట్లా ఏదైనా మోసం జరిగినదంటే నాకు ఉరిశిక్షనే పడినా పర్వాలేదు, నేను ఎంతకైనా దిగిస్తాను. చూడండి వీరభద్రం గారు, మీకు నా గురించి తెలుసు, నాకు మీ గురించి తెలుసు. మన ఇద్దరి కామన్ శత్రువు భరత్ కాబట్టి ఆ భరత్ని లేపేయడానికి ప్లాన్ చేసుకున్నాను. అందుకు నేను మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తెలిసి తెలిసి మీరు దొరికితే నేను కూడా దొరికిపోయినట్టే కదా. కాబట్టి మిమ్మల్ని సేవ్ చేసే బాధ్యత నాది. మీరైతే వెంటనే ఆ బిల్డింగ్ దగ్గర భరత్ని లేపేయడానికి ప్లాన్ చేయండి. సరే, అట్నే చేస్తా. భరత్, ఆడదాన్ని అవమానించిన మగాడు ఎక్కడా సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. కోరొచ్చిన ఆడదాన్ని కాదు పొమ్మన్నావు. బయటికి పంపించే ముందు నువ్వు అనరాని మాటలని నువ్వు చాలా హర్ట్ చేశావు. దానికి ఫలితం నువ్వు తొందరలోనే అనుభవించబోతున్నావు. నువ్వొక్కడివే కాదు, నీతో పాటు నీ భార్య, నీ కూతురు, నీ తల్లి, ఆ కుటుంబం మొత్తం నీ గురించి కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. ఏంటి, కొత్తగా ఇల్లు కట్టిస్తున్నారా? మరి మాకు చెప్పనే లేదు. అదేంట్రా, కొత్తగా ఇల్లు తీసుకుంటే కనీసం ఇంట్లో చెప్పవా? ఏం లేదమ్మా, అంతా పూర్తయ్యాక ఇల్లు చూపించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మీ దగ్గర దాచాను.
హ, బాగుందిరా. నువ్విట్లా సర్ప్రైజ్ చేయడానికి చిన్న చిన్న విషయాలైతే పర్వాలేదు కానీ ఏకంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ సర్ప్రైజ్ చేయడం ఏంట్రా? అయినా ఇప్పుడు మనకి ఇల్లు ఉంది కదండి, మళ్ళీ ఇంకొక బిల్డింగ్ ఎందుకు? అది నీ పేరున నీ కోసం తీసుకున్నాను, చంద్రికా విల్లా. అర్థమైందా? తీసుకోవడం మంచిదేరా, కానీ ఇలా దాచిపెట్టడం ఎందుకు అని. అమ్మా, చంద్రిక కోసం ఒక ప్రేమ కానుకలాగా దాన్ని కట్టించి చూపిద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా బయటపడిపోయింది. మీ దగ్గర దాచడం ఎందుకు? అది దాదాపు 70% పూర్తయిపోయింది. మిగతాదంతా కంప్లీట్ అయిపోయాక కీస్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను, అప్పుడు చూడండి. అంటే అప్పటి వరకు మీరు చూపించరా? భలే వాళ్ళే, అదంతా ఏం కుదరదు. వెంటనే మేము ఆ బిల్డింగ్ చూడాలి, ఆ. రేపే వెళ్దాం. అరే అది కాదు చంద్రిక, అంతా ఫినిష్ అయ్యాక అప్పుడు చూపిస్తే అది సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏంట్రా నువ్వు? హా, అంతా అయిపోయాక చూపిస్తావు. ఆ తర్వాత ఏమైనా చేంజెస్ చెప్పావనుకో, అప్పుడు మళ్ళీ పనంతా తిరిగి మొదలు పెడతావా? అవునండి, ఇల్లు అనేది మన టేస్ట్కి తగ్గట్టు కట్టించుకోవాలి. మీరు ఏదో కట్టించేస్తారనుకోండి, నేను మళ్ళీ అలా కాదు ఇలా కాదు అని ఇలా ఉండాలి అలా ఉండాలి అని అన్నాననుకోండి, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కాబట్టి అదేదో మాకు ముందుగానే చూపిస్తే మాకు కావాల్సినట్టుగా చేయించుకుంటాం కదా. ఇందుకే మీకు చూపించకుండా మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇదిగో నా టైం బాగాలేక మొత్తం బయటపడిపోయింది. మీరు భలే చెప్తారులేండి. అయినా మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దని మీరు మొన్ననే కదా చెప్పారు. అలాంటప్పుడు మరి విషయం ఎందుకు దాచారు నా దగ్గర? అమ్మా లాయర్ గారు, మీతో వాదించడం నా వల్ల కాదు. సరే, ఎలాగో బయటపడిపోయిందిగా, రేపొద్దునే వెళ్దాం, సరేనా? అది ఎస్. అలా దారికొచ్చావు. ఒరే, కొన్ని ఇంట్లో భార్యకి తెలియకుండా దాచేయాల్సి ఉంటాయి. కొన్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పే చేయాలి. అందులో ఇలాంటి ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు ఖచ్చితంగా భార్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే పొద్దున లేస్తే ఇంట్లో అన్నీ చూసుకోవాల్సింది భార్యే కదరా. తన ఆలోచనలకు తగ్గట్టుగానే ఇల్లు కూడా కట్టించుకోవాలి. అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు ఎంత చెప్పినా నీ కోడలకే సపోర్ట్ చేస్తావు, నాకు బాగా అర్థమైంది. రేపొద్దునే తీసుకెళ్తాను, ఓకేనా? రెడీగా ఉండండి, చలో. ఏదేది ఒకసారి చూపించు. ఓ, బాగుంది పెద్దగా. చాలా బాగుంది కదా అత్తయ్య. ఆ, ఇందులో ఏవేవి గదులు? చూడండి అత్తయ్య ఎలా ఉందో. ఓ,